ఆయన ఎంతగానో ప్రేమించారు. అందుకే బైబిల్ గ్రంథం తెలియచేయబడుతుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. ఆ ప్రేమలో ఉన్న సత్యాన్ని ఎవరు గ్రహించలేకపోతున్నారు. ఆయన ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారు మనుషులు. ఆ ప్రేమ ఎంతవరకు ప్రేమించాడు అనేది పరిచయం చేసినట్లయితే, ఆయన ఆఖరి రక్త పొట్టు వరకు కాచి ప్రాణము పెట్టాడు మన కోసం. అదే ఆయన చేసిన ప్రేమ, ఆయన ప్రేమించిన ప్రేమ. ఆ ప్రేమని మనుషుడు అర్థం చేసుకోవట్లేదు. ఎందుకని అనేది ఆలోచన చేసినట్లయితే, మనుషుడు దేవుని మాట వినటల, లెక్క చేయట్లా. దేవుడు ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమను అర్థం చేసుకోలేక, ఆయన ప్రేమను పొందుకోలేక మానవుడు ఏం చేస్తున్నాడంటే, నేను పాపిని, నేను పాపం చేస్తున్నాను, నేను దేవుని దగ్గరికి వెళ్ళడానికి అర్హుడు కాదు అనుకుంటున్నాను. ఆజ్ఞ అతిక్రమించి దేవుని మాటని ధిక్కరించి మానవుడు జీవిస్తున్నాడు. దాని ద్వారా దేవుని దగ్గరికి రాలేకపోతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా, ఇప్పుడు ముందు చెప్పాడు చూసా, అయినప్పటికీ కూడా ఆయన ప్రేమించి, ఆయన ప్రేమలో ఉన్న ఔన్నత్యాన్ని అందరికీ తెలియచేయడానికి ఆయన ప్రాణం పెట్టాడు, రక్తము కాచాడు. ఆ ప్రేమని అర్థం చేసుకోవాలి, ఆ ప్రేమను పొందుకోవాలి ప్రతి ఒక్కరూ అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆశిస్తూ ఉన్నాడు. అందుకే మరొకసారి ఈ రీతిగా ఏదో ఒక కోటం ద్వారా, గృహకోటాల ద్వారానో లేక ఇంకా నూతన వస్త్రాలు సందర్భంగానో ఏదో ఒక రకంగా మనుషులతో మాట్లాడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ మాటలను అర్థం చేసుకోవాలని దేవుని కోరిక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సచిన్ గారిని, అమ్మాయిని ప్రేమించి ఆ ప్రేమలో 20 బిడ్డల్ని వారికి ఇచ్చాడు. ఆ బిడ్డల్ని వారు ఎంతగానో ప్రేమిస్తున్నారు. మనకు బాగా తెలుసు, మన బిడ్డలు మనం ఎంతగానో ప్రేమిస్తాం. మన దేవుని ప్రేమను మనం తెలుసుకోలేకపోతున్నాం, కానీ మన బిడ్డలు మాత్రం మనం ప్రేమిస్తున్నాం. అయితే బిడ్డలు ఏం చేయాలి అని ఆ బైబిల్ గ్రంథం తెలియజేస్తుందంటే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 1వ వచనం చదువుకుందాం. అది చెప్పి నేను ముగిస్తాను. ఒకరు చదవండి. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుడి, అది ధర్మమే. చాలు. పిల్లలకి చెప్పే మాట ఎవరు చెబుతున్నారు? దేవుడు చెబుతూ ఉన్నాడు.